అందరికీ ముఖ్యమైన మనవి, ఫిబ్రవరి 14వ తేదీ వసంత పంచమి. ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు. క్షే నమస్కృత్వ జగత్పూజ్యం శారదాం విశదం ప్రభుం శ్రిత పద్మాసనం దైవం త్రైంబకం శశిభూషణం. పద్మముపై కూర్చుని ఉన్నది, 3 కళ్ళతో చంద్రరేఖతో నిర్మలమైన కాంతితో శోభిల్లుచున్నది. సమస్త జగత్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సమస్త దేవతలు కూడా పూజ్యురాలైన శారదాదేవి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోక భావం. ఇది వ్రత చూడమని అను గ్రంథంలో శ్లోకము. సరస్వతీదేవిని మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. దీనిని శ్రీ పంచమని, మదన పంచమని కూడా అంటారు. సర్వ విద్యలకు ఆధారమైన వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్తుతిస్తారు. ముఖ్యంగా విద్యార్థుల కొరకు సకల విద్యా దేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందుటకు వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. హోమాది పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం నా బాధ్యత కాబట్టి తెలియజేస్తున్నాను.